హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమంత్ లేటెస్ట్ టెక్. ఈరోజు వీడియోలో మీకు నేను ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు ఎలాగ క్విక్ షేర్ యూజ్ చేసి మీ మొబైల్ కానీ లేదా మొబైల్ నుంచి పీసీ కానీ పీసీ నుంచి మొబైల్ కానీ ఎలా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైల్స్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్స్ని మీరు ఇక్కడ షేర్ టు కొడితే మీకు ఇక్కడ క్విక్ షేర్ అని వచ్చింది కదా, మీరు అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. మీరు మొబైల్లో కూడా క్విక్ షేర్ని సెటప్ చేసుకోండి. ఫర్ ఎవ్రీ వన్ పెట్టుకొని రిసీవ్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫైల్స్ అనేవి మీరు ట్యాప్ చేయగానే మీకు రిసీవ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇక్కడ మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఇన్బిల్ట్గా రాకపోతే అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అది కూడా నేను మీకు చూపిస్తాను. మీకు మొబైల్లో అయితే డిఫాల్ట్గా మీ సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానల్లోనే క్విక్ షేర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో మీరు అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే మాత్రం మీకు అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. వన్స్ మీరు ఇది ఫర్ ఎవ్రీ వన్ పెట్టుకుంటే మీకు ఇక్కడ నియర్ బై డివైజెస్ అన్నీ కనిపిస్తాయి, మీకు ఎలిజిబుల్ ఉన్నవన్నీ కూడా. సో మీరు దాని మీద ట్యాప్ చేసి మీరు పర్మిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి మీ వైఫై హాట్స్పాట్ అవన్నీ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. బ్లూటూత్ కూడా మీరు మాన్యువల్గా ఏమీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ల్యాప్టాప్లో మాత్రం మీరు బ్లూటూత్ అనేది మాన్యువల్గానే ఆన్ చేసుకోవాలి మీరు. సో వన్స్ మీరు అదంతా సెటప్ చేసుకున్నాక ట్యాప్ చేయగానే మీకు ఫైల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్లోనే క్విక్ షేర్ అనేది ఉంటుంది. మీరు ఇదేనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి మీరు క్విక్ షేర్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ అఫీషియల్ గూగుల్ క్విక్ షేర్ అప్లికేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు మ్యాక్ కానీ విండోస్ కానీ ఏది వాడుతున్నా సరే వెబ్ ఓఎస్ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి వైరస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే కాదు, అఫీషియల్ గూగుల్ ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మీరు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు మీరు. సో మీకు అక్రాస్ ఆల్ ఆండ్రాయిడ్ ఎకో సిస్టంలో ఇది వర్క్ అవుతుంది. ఇది చాలా ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ కూడా అయితే. సో నేనైతే లైవ్లోనే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైల్స్ మీకు ఎలా చేసుకోవాలో కూడా చూపించాను నేను. ఆల్రెడీ నా ఫైల్స్ కూడా రిసీవ్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.